మీకు తెలుసా? ఒక శక్తివంతమైన అసురుడు శివుడికే సవాల్ విసిరాడని, అతన్ని ఓడించడానికి విష్ణువు ఒక పెద్ద నాటకం ఆడాల్సి వచ్చిందని. అతడే జలంధరుడు. సముద్రం నుంచి జన్మించిన ఈ అసురుడు అపారమైన శక్తిని సంపాదించాడు. అతని పరాక్రమం ముందు దేవతలందరూ ఓడిపోయారు. చివరకు యుద్ధం శివుడితో మొదలైంది. కానీ ఎంత పోరాడినా శివుడు అతన్ని ఓడించలేకపోయాడు. కారణం అతని శక్తి కాదు, ఒక రహస్యం. అతని భార్య వృంద యొక్క పవిత్రత, ఆమె భక్తి జలంధరుడికి కవచంలా మారింది. అప్పుడు విష్ణువు ఒక యుక్తి ఆలోచించాడు. జలంధరుడి రూపంలో వృంద ముందు ప్రత్యక్షమయ్యాడు. తన భర్త వచ్చాడని నమ్మిన వృంద. ఆ క్షణంలో ఆమె పవిత్రత భంగమైంది. అదే సమయంలో యుద్ధంలో ఉన్న శివుడు ఆ రక్షణ తొలగిన వెంటనే జలంధరుడిని సంహరించాడు. నిజం తెలుసుకున్న వృంద తీవ్రంగా బాధపడి కోపంతో విష్ణువును శపించింది. నువ్వు రాయిగా మారాలని అని, ఆ శాపం వల్ల శాలిగ్రామ రూపం ఉద్భవించిందని విశ్వాసం. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. భక్తి ఎంత శక్తివంతమో అలాగే మాయ ఎంత ప్రభావం చూపగలదో.